ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహార శైలిపై హైకోర్టు సీరియస్ అయింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించింది. పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ తీర్పులిస్తూ శిక్షలు వేస్తున్నారని, అలాంటప్పుడు న్యాయస్థానాల అవసరం ఏముంది అని హైకోర్టు ప్రశ్నించింది. పద్ధతి మార్చుకోవాలని చెబుతూ డీజీపీతో పాటు గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీలకు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశాలిచ్చింది. కూటమి ప్రభుత్వ పాలన ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వరుస వెంబడి జరుగుతున్న పరిణామాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ అనే సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. వారి ఫిర్యాదును విచారించిన చీఫ్ జస్టిస్తో కూడిన ధర్మాసనం ఏపీ పోలీసుల తీరుపై సీరియస్ అయింది. పోలీస్ వ్యవస్థ తీరును ఎండగడుతూ వ్యాఖ్యలు చేసింది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్న వైనంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ పోలీసులు తీర్పులు ఇస్తూ శిక్షలు కూడా వేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఇక న్యాయస్థానాలు ఎందుకంటూ హైకోర్టే సీరియస్ అయిందంటే ఏపీలో పోలీసు వ్యవస్థ తీరు ఎలా ఉందో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చని రాజకీయ న్యాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గడిచిన 19 నెలలుగా ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలు, వారి గూండాలు చేస్తున్న అరాచకం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తోంది. సామాన్యులపైనే కాదు, ఏకంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల ఇళ్లపైనే దాడులు చేస్తూ వారి నివాసాలకు నిప్పు పెడుతున్నారు. మంత్రి లోకేష్ చెప్పినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగ ఆటవిక పాలన రాజ్యమేలుతోంది. దీంతో ఏపీలో ఎమర్జెన్సీని తలపించే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక కొందరు పోలీసులైతే ఏకంగా చట్టాన్ని చేతులోకి తీసుకుని నేరుగా శిక్షలు కూడా వేస్తున్నారు. తెనాలిలో 3 యువకులను నడి రోడ్డు మీద పడేసి అరికాళ్ల మీద లాఠీలతో కొట్టారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారని కొందరు యువకులపై 3rd డిగ్రీ ప్రయోగించారు. ఇలా పలు జిల్లాల్లో నిందితులను దోషులుగా చూపిస్తూ వారి హక్కులకు తీవ్ర భంగం కలిగించారు ఏపీ పోలీసులు. కోర్టులో విచారణ జరిగి కోర్టు శిక్ష వేస్తే తప్ప ఎవరిని దోషులుగా పరిగణించటానికి వీల్లేదని మన న్యాయ వ్యవస్థ చెబుతోంది. అంతవరకు వారు కేవలం నిందితులు మాత్రమే. కానీ ఏపీలో మాత్రం పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని ఏకంగా శిక్షలు కూడా వేసేస్తున్నారు. ఇవన్నీ హైకోర్టు దృష్టికి రావడంతో చీఫ్ జస్టిస్తో కూడిన ధర్మాసనం చాలా సీరియస్ అయింది. శిక్షలు వేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారంటూ గట్టిగా ప్రశ్నించింది. అంతేకాదు, ఏకంగా డీజీపీతో పాటు గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీలకు నోటీసులు జారీ చేసి 4 వారాల్లో సమాధానం చెప్పాలని కూడా ఆదేశించడం ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది. హైకోర్టు తీర్పుతో ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ఆటవిక పాలనపై అన్ని వర్గాల ప్రజలు చర్చించుకుంటున్నారు. అసమర్థ ప్రభుత్వ తీరును మేధావులతో పాటు ప్రజలు చీదరించుకుంటున్నారు.